అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. దుర్గతి కలుగునని ప్రకటించుము అని దేవుడు ఆయనకు చెప్పాడు. అక్కడికి వెళ్ళి వారికి బోధించమన్నాడు, హెచ్చరించమన్నాడు. కానీ ఈయనేమనుకున్నాడు, అక్కడికి నేను సస్తే పోను, వాళ్ళు చాలా వేస్ట్ ఫెలోస్, వాళ్ళతోటి నేను మాట్లాడను, నేను వాళ్ళ దగ్గరికి అస్సలే వెళ్ళానని చెప్పి ఆయన ప్లాన్ చేంజ్ చేసుకున్నాడు. దేవుడు ఒక దగ్గర ఉండమన్నాడు, అక్కడ నీకు ఇబ్బంది అయినా సరే, అక్కడ నీకు బాధ అయినా సరే, అక్కడ నీకు వేదన అయినా సరే, అక్కడ ఉండి నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నాడు. కానీ ఈయనేం చేశాడు, అక్కడికి వెళ్ళలేదు, ఈయనకు నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోయాడు. అలాగే ఈరోజు ఇక్కడ చాలామంది కూడా మీకు నచ్చిన ప్లేస్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. కానీ దేవునికి తెలిసిన ఎక్కడ పెట్టాలో, ఎక్కడికి నడిపించాలో, ఎవరిని భర్తగా నీకు ఇవ్వాలో, ఎవరిని భార్యగా నీకు ఇవ్వాలో, ఏ కంపెనీలో నిన్ను పెట్టాలో, ఎక్కడ నీకు ఇల్లు ఇవ్వాలో ప్రతి దేవునికి తెలుసు. ఏ ఊరిలో నిన్ను స్థిరపరచాలో ప్రతిదీ దేవునికి తెలుసు. మనమేమో అది తెలుసుకోకుండా మనం అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు దేవుడు చెబితే అక్కడి నుంచి వెళ్ళు, దేవుడు నీకు బయలుపరిస్తేనే ఎక్కడి నుంచి వెళ్ళు, ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేయి. దేవుడు బయలుపరిస్తేనే నీ జీవితంలో ఉన్న ప్రతి కాడి నుండి నువ్వు బయటికి రా. కానీ కొన్నిసార్లు దానికి లోబడి ఉండమని, అన్నికి ఉండమని దేవుడే మరి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో కాదు, అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని విషయాల్లో మట్టుకే. చూడండి, అట్లని ఒక భర్త అస్తమానం భార్యను తిడుతూ, కొడుతూ, తాగుతూ, ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఒకబట్టి. కొంతమంది ఏమో భరించు, దేవుడు చెప్పాడు కదా భరించు. దేవుడు చూస్తాడు, కొంత సమయం ఇస్తాడు. ఒక టైం వస్తే ఇంకా చాలు, ఇంకా చాలు, నువ్వు విడిచిపెట్టు అంటాడు. అప్పుడు తప్పదు, విడిచిపెట్టాలి. ఒక కంపెనీలో వేదన పడతా ఉన్నావు, దేవుడు ఇంకొక జాబ్ నీకు చూసిన తర్వాత అప్పుడు చెప్తాడు దేవుడు, ఇప్పుడు ఈ కంపెనీ విడిచిపెట్టు అంటాడు. అప్పుడు నువ్వు వదిలిపెట్టాలి. నీ సొంతంగా నువ్వు నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవడానికి లేదు. ప్రార్థనతో 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 నువ్వు దేవునికి మొరపెడతా ఉండాల. అయ్యా, నా జీవితం, నా పరిస్థితి, నాకు ఇబ్బందులు, నాకు నప్పులు, వేదనలు, తప్పకుండా అవన్నీ పోయే రోజు వస్తుంది. విశ్వాసముతో ఎదురు చూడు, ఓపికతో ఉండు, తప్పక దేవుడు నీకు విజయమునిస్తాడు, విడుదలని ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు పరిస్థితులు మరి ఎలా ఉన్నాయి మన జీవితంలో కూడా వెక్కిరించేటట్టుగా ఉన్నాయి మన పరిస్థితులు. కానీ మారుతాయని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. యోనా 2:10, యోనా 2:10. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా, చూడండి ఇక్కడ ఏం జరిగిపోయింది. అప్పటికి ఆయన ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతా ఉన్నాడు, ఆ ఓడలో పడుకొని ఉన్నాడు. పెద్ద తుఫాను వచ్చింది అక్కడ. మరి ఏం జరిగింది అని అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు, మరి మీలో ఎవరో దేవునికి మరి పాపం చేసిన వారు ఉన్నారు, మరి ఎవరు వారు అని చీట్లు వేస్తారు. వీడి వల్లనే వచ్చింది అంటే ఇట్లా కాదు, మనం చీట్లు వేద్దామని చీట్లు వేస్తారు. అప్పుడు ఆ పేరు యోనా పేరు మీద వస్తుంది. అప్పుడు ఎవడో కాదు నువ్వే అని ఎత్తి సముద్రంలో పడేస్తే అప్పుడు దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడంట? ఒక చేపకి ఆజ్ఞాపించాడంట. నువ్వు వాన్ని చంపొద్దు, వాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడికి అక్కేస్తావు నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళమన్నానో దానికి సమీపంలో తీసుకొని వెళ్ళి కక్కేయాల, అక్కడికి అక్కేస్తాను. యోనా 3:1. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చెయ్యుము. హల్లెలూయా. నేను చెప్పింది నువ్వు చేయి, నువ్వు వెళ్ళు, వెనకకి వెళ్ళు అన్నాడా లేదా? వెనక్కి వెళ్ళన్నాడు. నువ్వేం పారిపోతున్నావు? కానీ ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నాడు నిన్ను. నీకు అర్థం కావట్లేదు. ఈయనకి చెప్పాడు, నువ్వు వాళ్ళకి బోధించు. వద్దయ్యా నీ వాళ్ళకి చెప్పు, నువ్వు వాళ్ళ మాట వినరు, అయినా పర్లేదు నువ్వు చెప్పు. ఈరోజు నా పరిస్థితి కూడా అదే.
వాళ్ళు వినరు. వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్లైన్ ఉంది, పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, పెద్ద పెద్ద కాపర్లు ఉన్నారు, చాలా ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉండాల్సి, ఇక్కడ ఉండాల్సిన పని లేదు KGSM సంఘములో. కానీ దేవుడు అన్నాడు, నీకోసము ఏర్పాటు చేసిన వారు నీ దగ్గరే ఉండాలి, వారికి నువ్వే బోధించాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నువే పట్టడానికి నువ్వే పోవాలా, యోనా, నువ్వే పోయి చెప్పాలా, నీ ద్వారా నీ కార్యము చేస్తున్నాడు. ఇంకెవరు చేసినా కాదదే, ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా జరగదది, ఇంకెవరిని పంపినా జరగదు. యోనా వెళ్ళాలి. హల్లెలూయా. ఒక్క దగ్గర నిలకడగా ఉండం కదా, ఒక దగ్గర సరిగ్గా ఉండం కదా, ఉంటారా? ఇక్కడ పరిస్థితి మారేలోపు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం, అక్కడ పరిస్థితి మారేలోపు ఇంకో దగ్గరికి, అక్కడ పరిస్థితి మారేలో అంటే సమయం అంతా కూడా మనం వెతకడంలో సరిపోయింది. కానీ సత్యాన్ని తెలుసుకునే సమయం వచ్చేసరికి అక్కడ ఉండట్లేదు మనం. నిజమే, దేవుడు మన జీవితాన్ని మార్చాలనుకున్నాడు, దేవుడు మన పరిస్థితిని మార్చాలనుకున్నాడు, మన కుటుంబంలో సమాధానముని ఇవ్వాలనుకున్నాడు, మన వచ్చే రాబడిని ఆశీర్వదించి ఏ కష్టము లేకుండా చేయాలనుకున్నాడు. కానీ మనమే ఆ జ్ఞానము చేత కోల్పోతా ఉన్నాం. దేవుడు గర్భఫలం ఇస్తాడు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు సంపదలను ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, సమాధానముని ఇస్తాడు, సకల దీవెనలో దేవుడు అనుగ్రహించే దేవుడే. కానీ ఆయనకు నువ్వు లోబడి, ఆయన అధికారానికి నువ్వు లోబడితే తప్పకుండా ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆయన అధికారానికి లోబడాలంట. సంఘంలో ఉన్నవారు సంఘ కాపరికి ఖచ్చితంగా లోబడాల. ఆ వాక్యం వినేటప్పుడు తగ్గింపుతో వినాలి. చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా ఆచరించాలి. అప్పుడే మీ జీవితంలో సంతోషము, సమాధానం మీరు పొందుకుంటారు. ఎందుకంటే యోనానే ఎందుకు పంపాల దేవుడు? ఎందుకంటే యోనాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ఎందుకు రావాలంటే యేసుక్రీస్తును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 450 మంది బయలు ప్రవక్తలను హతమార్చడానికి ఏలియానే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అంటే అది ఆయనకి ఇవ్వబడిన పిలుపు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంది. కొంతమందిని సంఘాన్ని బలపరచడానికి పెడతాడు, కొంతమందిని సంఘాన్ని ఆరాధనలు నడిపించడానికి పెడతాడు, కొంతమంది సింగర్స్, లేకపోతే కొంతమంది మ్యూజిషియన్స్ని, కొంతమంది దైవజనులను ఎందుకు సంఘానికి కనెక్ట్ చేస్తాడంటే వాళ్ళ ద్వారా న్యాయమైనటువంటి ఆరాధన జరగాల, పరిపాలన ఆయన అధికారం కింద నుండి న్యాయంగా చేయాల. మనం ఏది చేసినా వాలంటీర్స్ కావచ్చు, దైవజనుని నేను కావచ్చు, సండే స్కూల్ టీచర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ దేవుని అధికారానికి లోబడాలి. అధికారం కింద ఉండి మనం పని చేయాలి. హల్లెలూయా.